ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో కల్వకుంట్ల కవిత పర్యటిస్తున్నారు. 4 ఏళ్లుగా సంపూర్తిగా నిలిచిపోయిన సమీకృత కూరగాయల మార్కెట్ భవనాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. షాపులు స్థిరంగా లేకపోవడంతో గుడారాల్లోనే వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు. హరిత భవనం ఆవరణలో తాత్కాలికంగా కొనసాగుతున్న కూరగాయల మార్కెట్ను సందర్శించిన కవిత చిన్న వ్యాపారులతో సమావేశమై వారి ఇబ్బందులను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తానని కవిత హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంతో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నట్లు కవిత వెల్లడించారు. మున్సిపాలిటీలో నిలిచిపోయిన పనులన్నిటి వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వంలో కవిత డిమాండ్ చేశారు. ఇంతకుముందు అక్కతో మాట్లాడుతున్నాం, కూరగాయల అక్కతో ఒకటే అంటుంది ఆమె, మేము మంచిగా పాత మార్కెట్లో ఉంటే తీసుకొచ్చి మమ్మల్ని బయట పడేసిండ్రు, మీకు ఇస్తామని చెప్పిండ్రు, ఉన్న మార్కెట్ను కూలగొట్టిండ్రు. ఇప్పుడు ఇవ్వకుండా 2-2.5 ఏళ్ళు అయిపోయింది, అట్లానే నానబెడుతున్నటువంటి సందర్భం అని చెప్తున్నారు. మరి అది ఇమీడియట్గా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు నేను కోరుతా ఉన్నాను, దయచేసి మీరు ఇక్కడ ఉండేటటువంటి ప్రజల పక్షాన ఆలోచన చేయాలి, డిమాండ్ చేయండి, మీ ప్రభుత్వాన్ని ఏం చేస్తారో చేయండి, మార్కెట్ తొందరగా పూర్తి చేయించండి. ఎందుకంటే పక్కనే మీ యొక్క ఆఫీస్ ఉందని చెప్తా ఉన్నారు, క్యాంప్ ఆఫీసు. ఈ కూరగాయల మార్కెట్ దాటుకొని మీరు క్యాంప్ ఆఫీస్కి వెళ్తారని చెప్తున్నారు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఖచ్చితంగా ఇమ్మీడియట్గా 1-2 నెలల్లో పూర్తయ్యేటట్టుంది మార్కెట్. అది మీరు తలుచుకుంటే తక్షణమే నిధులు తెచ్చి పూర్తి చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక రెండవది, అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిండ్రు, దాంట్లో ఒక్కటంటే ఒకటి కూడా పూర్తి అవ్వడం లేదు. ఏ ఒక్క దగ్గర కూడా పెన్షన్ పెరిగిన దాఖలాలు లేదు, ఎక్కడ కూడా ఆడబిడ్డలకు చెప్పినటువంటి 2500 ఇచ్చిన దాఖలా లేదు. ఫ్రీగా కరెంట్ ఇస్తామన్న 200 యూనిట్ల లోపల అది వచ్చినటువంటి దాఖలా లేదు. అంతకుముందు కేసీఆర్ గారు సబ్సిడీ ఇచ్చారు హెయిర్ సెలూన్లకి, రజకులకి, ఇట్లాంటి వాళ్ళకి, అవన్నీ కూడా ఆపేసారు. చిన్నవి పెద్దవని కాదు, అంతకుముందు వచ్చిన ఏ కార్యక్రమం కూడా ఇప్పుడు కొనసాగడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. వైరా ప్రజలందరూ కూడా చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రజలు, ఎర్రజెండాను ఎత్తుకొని విప్లవానికి మీరు బాటలు వేసినటువంటి ప్రజలు, మీరు ప్రశ్నించాల్సినటువంటి సమయం సందర్భం వచ్చింది. ఇంతకుముందు అక్కతో మాట్లాడుతున్నాం, కూరగాయల అక్కతో ఒకటే అంటుంది ఆమె, మేము మంచిగా పాత మార్కెట్